ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 25 నుండి 27 వరకు వాక్యము. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకును భూలోకమునకును అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీనిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు, మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. కొంతసేపు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. చదువుకున్నటువంటి ఈ మాటలలో చెప్పబడినట్లుగా పరలోకమునకును భూలోకమునకును అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీనిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరిచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము అని యేసుక్రీస్తు వారు చెప్పుచున్నటువంటి మాటలు. ఇక్కడ జ్ఞానులకు, వివేకులకు, బలవంతులకు, శక్తి కలిగిన వారికి, ఈ లోకపరముగా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వారికి, ఇంకను ధన్యతగా జీవించినటువంటి వారికి, ఇంకను అధికారము కలిగి జీవించిన వారికి దేవుడు ఏం మరుగుపరిచాడండి? వారికి తెలియనటువంటిది ఏంటి? వారు ఉన్నతమైనటువంటి చదువు చదివారు కదా, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నారు కదా, ఈ లోకములో అధికారం ఉంది కదా, ఈ లోకములో పరపతి ఉంది, ఈ లోకములో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని అనుభవించుచు ఉన్నటువంటి వీరికి దేవుడు ఏదో తెలియకుండా దాచినట్లుగా, మరుగుపరిచినట్లుగా వాక్యంలో మనం వింటూ ఉన్నాం. ఏదైతే ఇంత గొప్ప జ్ఞానులకు, తెలివి కలిగిన వారికి, ఉన్నతమైనటువంటి చదువులు చదివిన వారికి బయలుపడకుండా వారి నుండి దాచబడిందో దీనిని దేవుడు పసిబిడ్డలకు, చిన్న బిడ్డలకు బయలుపరిచాడంట. ఏం బయలుపరిచాడు అంటే ఒక విషయం ఉందండి, ఆధారపడుట. ఆధారపడుట అనేటువంటి ఒక చిన్న మాటను వారి నుండి దేవుడు రహస్యంగా ఉంచాడు. దానిని చిన్న బిడ్డలకు దేవుడు తెలియచేశాడు. మనకందరికీ తెలుసు చిన్న బిడ్డల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, మొట్టమొదటి లక్షణము ఆధారపడటం. ప్రతి విషయానికి వారు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. నిర్ణయము తల్లిదండ్రులదే ఉంటుంది. ప్రతి విషయము కూడా తల్లిదండ్రులే చూసుకోవాలి. వారికి కావలసినటువంటి ఆహారం కావచ్చు, బట్టలు కావచ్చు, వారికి చదువుల నిమిత్తం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. ప్రతిదీ కూడా తల్లిదండ్రులతోటి వచ్చి చెప్పుకుంటారు. అన్నింటినీ తల్లిదండ్రులకు చెప్తారు. తల్లిదండ్రులు ఉన్నతంగా ప్రేమిస్తారు. చిన్న బిడ్డలకు ఉన్నటువంటి లక్షణాలు ఇవి. తల్లిదండ్రులతోటి బిడ్డలు చాలా ఉన్నతమైనటువంటి ఒక గట్టి సంబంధాన్ని కలిగి ఉంటారు, ఒక ప్రేమను కలిగి ఉంటారు. అయితే ఒక బలవంతుడు ఉన్నాడు అనుకోండి, ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, మంచి గొప్ప చదువు చదువుకొని అధికారం కలిగిన వాడు ఉన్నాడు అనుకోండి, అతడు ఆధారపడతాడా? ఆధారపడతాడు. ఎవరి మీద? తన స్నేహితుల మీద ఆధారపడతాడు, తన తోటి పనివారి మీద ఆధారపడతాడు, ఒక అధికారి మీద ఆధారపడతాడు. ఎక్కడైతే తనకు కావలసింది పొందుకోగలుగుతాడో అక్కడ వారి మీద ఆధారపడటం జరిగిద్ది. కానీ మనందరం మర్చిపోయేటువంటి విషయం ఏంటంటే, మనమందరము కూడా దేవునికి బిడ్డలమై ఉన్నాం. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనమందరము కూడా దేవుని బిడ్డలమండి. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. దేవునిపై మనము ఆధారపడాలని నేటి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పసిబిడ్డలకు ఉన్నటువంటి లక్షణమే ఆధారపడటం. లోకపు పోకడ ఎరగక అమాయకత్వంతో మంచి మనస్సాక్షి కలిగి బ్రతికే బిడ్డలండి. దేవుడు మనల్ని అందరూ కూడా తన బిడ్డల వల్ల చూస్తున్నాడు. నా బిడ్డలు నా వద్దకు వస్తారేమో, నన్ను అడుగుతారేమో, నా సహాయాన్ని వాళ్ళు అడుగుతారేమో, నా కొరకు ఎదురు చూస్తారేమో అని తండ్రి నిరంతరము ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నువ్వు పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వెతికితే దొరకడానికి సిద్ధంగా ఉన్నాడు. అడిగితే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. తడితే తెరవటానికి సిద్ధంగా ఉన్నాడు. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది కదా. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు దొరకను, వెదికిన ప్రతి వానికి ఆయన దొరికినట్లుగా వాక్యం మనకి చాలా స్పష్టంగా రుజువు పరుస్తుందండి. చెప్పబడిన వాక్యం అది కాదా? నీకున్న ఇబ్బందుల గురించి, కష్టాల గురించి, కన్నీటి గురించి, అప్పుల గురించి, బిడ్డల చదువుల గురించి, ఆరోగ్యం గురించి, నీ వ్యాపారం గురించి, నీ ప్రయాణాల గురించి, నువ్వు ఏదైతే ఒక భారంగా, బాధగా, నిశ్చేష్టువై ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నావో వాటన్నిటికీ ఆయన చెప్పేటువంటి మాట, నా వైపు తిరుగు, నా దగ్గరికి రా, నన్ను అడుగు, నేను చూసుకుంటానని ఆయన అభయం ఇస్తున్నాడండి. ఆధారపడటాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. పసిబిడ్డల యొక్క లక్షణం మనం కలిగి ఉంటే మన తండ్రి సమస్తమును సాధ్యము చేయగలిగిన వాడు. బిడ్డలకు తెలియపోవచ్చు ఏది మంచిదో ఏది చెడ్డదో, కానీ ఇచ్చేటువంటి తండ్రికి తెలుసు బిడ్డలకు ఏది అవసరమో, ఎంత అవసరమో, ఏది మంచిదో, ఏది మేలైనదో తండ్రికి తెలుసండి. నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ తండ్రికి తెలుసు. అడుగుతున్నావా? ఆ తండ్రి వైపు చేతులెత్తావా? ఆ తండ్రే చూసుకుంటాడని నువ్వు నిబ్బరంగా ఉన్నావా? ఉంటే నీకు రావలసిన దానిని, ఆయన జరిగించవలసిన దానిని ఆయన చిత్తము ప్రకారము అనుకూల సమయంలో జరిగించగలిగినటువంటి శక్తిమంతుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు. బైబిల్ గ్రంథంలో మనం విన్నాం, కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. సమూయేలు గారు ఎంత వయసు అని దేవుడు మాట్లాడాడండి? అప్పటికి ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, రాజులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, ఆర్థిక పరంగా బలం కలిగి ధనవంతులైనటువంటి వారు ఉన్నారు. వీరందరికీ లేనటువంటి ధన్యత సమూయేలు గారికి ఎందుకు వచ్చిందంటారు? వాక్యం చెప్పబడుతుంది, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్కు వినిపించుట బహు అరుదంట. ఆ కాలంలో దేవుడు బాలుడైనటువంటి సమూయేలుతో మాట్లాడెను. ఆయనను పిలిచినట్లుగా పిలిచి ప్రవక్త అయినటువంటి ఏలి గురించి, తన కుటుంబము గురించి, తన బిడ్డల గురించి దేవుడు సమూయేలు గారితో మాట్లాడారండి. బాలుడైనటువంటి సమూయేలు గారికి దేవుడు జరగబోయేటువంటి విషయాన్ని తెలియచేయటం దీనికి తార్కాణం కాదా? అప్పటి వరకు దాచబడినటువంటి విషయాన్ని బాలుడైనటువంటి సమూయేలు ద్వారా ఏలికి తెలియచేసినటువంటి విషయము గొప్పది కాదా? మరొక ఉదాహరణ, దావీదు మహారాజు ఇంటిలో చిన్నవాడు, ఆఖరివాడు, తన తండ్రికి కూడా జ్ఞాపకం లేనటువంటి వ్యక్తి. మొదటి నుంచి 7 కుమారులను పిలిపించాడు. పిలిపించేసి వారందరినీ సమూయేలు అనే ప్రవక్త గారి ముందు నిలబెట్టాడు. సమూయేలు గారు చూసి అనుకున్నారు, ఆకారాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి శరీర దారుఢ్యమును బట్టి, అందమును బట్టి, ఎత్తును బట్టి అనుకున్నారు వీరే అని అనుకున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వీరెవరు కారు, నేను ఎన్నుకున్నవాడు ఎక్కడో గొర్రెలు మేపుచున్నాడు.
అతనిని పిలిపించండి అని చెప్పినప్పుడు అతడు వచ్చిన తర్వాత దేవుడు చెప్పిన మాట, ఇదిగో నేను ఇశ్రాయేలులకు రాజుగా ఎన్నుకున్నటువంటి కుమారుడు ఇతడు. చిన్నవాడుగాడా? దేవుని పైన ఆధారపడిన వానికి దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలని సిద్ధపరిచాడు. దేవుణ్ణి అడిగితే, దేవుణ్ణి పిలిస్తే, అయ్యా నీ చిత్తమేంటో నెరవేర్చండి, నీ చిత్తం ఏమైనదో దాన్ని మాత్రమే జరిగించండి అని ఒకసారి అడిగి చూడు. మేలైనది మాత్రమే నీ జీవితంలోనికి ఆయన పంపిస్తాడు. గొప్పది మాత్రమే ఆయన నీకు ఇస్తాడు. నమ్మగలవా? మరికొన్ని ఉదాహరణలు మనం ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు వారు సమస్తమును, ప్రతి చిన్న విషయానికి ఏం చేశారండి? ప్రతీది కూడా తన తండ్రితో ముచ్చటించినట్లుగా, తన తండ్రి చిత్తము లేక ఏదీను చేయకుండా సమస్తమును తండ్రి ఆదేశించినట్లుగా, తండ్రి ఆజ్ఞాపించినట్లుగా వాటిని మాత్రమే జరిగించారని వాక్యము మనకు తెలియచేస్తుంది. యేసుక్రీస్తు వారికి శక్తి లేదనా? యేసుక్రీస్తు వారికి బలం లేదనా? యేసుక్రీస్తు వారు అడిగితే సైన్యములు రావా? యేసుక్రీస్తు వారు అడిగితే ఆయనకేం తక్కువైంది? సమస్తము ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారు తన తండ్రి పైన ఆధారపడుట, తన తండ్రిని అడగటము, తండ్రి చెప్పినట్లే జరిగించటము, ఆయన జీవితాన్ని మనందరికీ కూడా ఉదాహరణగా ఇస్తున్నారండి. వాక్యం సెలవిస్తుంది కదా, తండ్రి చిత్తము లేక ఏదీను ఆయన జరిగించట్లేదని. మరి యేసుక్రీస్తు వారి జీవితము నీకు ఆదర్శం కాదా? ఆయన జీవితము నీకు మాతృక కాదా? యేసుక్రీస్తు వారు తన తండ్రికి సమస్తాన్ని తెలియచేస్తుంటే, సమస్తము తండ్రి చిత్తం ప్రకారం జరిగిస్తుంటే, నీవు నేను మరి ఇంకెంత ఎక్కువగా తండ్రి పైన ఆధారపడవలసిన వారమే ఉన్నాం. మరింత ఇంకెంత ఎక్కువగా తండ్రికి మన జీవితములను గురించి, మన ఇబ్బందుల గురించి, ఇరుకు గురించి తండ్రితో అడగవలసిన వారమే ఉన్నాం. అటు తర్వాత మనం తెలుసుకున్నట్లయితే, యేసుక్రీస్తు వారు శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటండి? మీరు సువార్త ప్రకటనకు వెళ్ళినప్పుడు మీరు సంచి తీసుకుని వెళ్ళొద్దంట, 2 అంగీలు తీసుకెళ్ళొద్దంట, ధనము తీసుకెళ్ళొద్దంట, చేతి కర్ర ఒకటి తీసుకెళ్ళాలంట. ఎందుకన్నారండి ఆ మాట? సువార్త ఎలా జరిగిద్ది? వారికి ఎవరు అన్నం పెడతారు? వారు ఎక్కడ, ఏ నీడలో బ్రతకాలి? అంటే యేసయ్య అంటున్నాడు కదా, మీ కొరకు సమస్తము సిద్ధపరపబడినవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి మీద ఆధారపడినటువంటి వానికి సమస్తము సిద్ధపరచబడినవి, సమకూర్చబడినవి. కనుకనే యేసుక్రీస్తు వారి శిష్యులు చెప్పినటువంటి మాట, మీరు వెళ్ళండి అంతే, ఏం తీసుకెళ్ళొద్దు, మామూలుగా వెళ్ళండి అంతే. ఒకవేళ మిమ్మును సభలోకి, రాజ్యసభలోకి తీసుకెళ్తారేమో, రాజు ఎదుటి మిమ్మల్ని నిలబెడతారేమో, దోషులుగా నిలబెడతారేమో, అనేక మంది మిమ్మల్ని ప్రశ్నిస్తారేమో. అప్పుడు ఏం చెప్పాలో కూడా మీరు భయపడొద్దు, మీరు దేనికి కూడా సిద్ధపడొద్దు. ఆ సమయమందు పరిశుద్ధాత్మ తండ్రి మీ ద్వారా మాట్లాడవలసిన సమస్తమును ఆయన మాట్లాడునని అభయం ఇచ్చారు. శిష్యులు అలానే వెళ్ళారు కదా, ఏం తీసుకెళ్ళలా, ప్రతి విషయం నిమిత్తము తండ్రి పైన ఆధారపడ్డారండి. తండ్రి వారికి కావలసినదంతటిని కూడా సమకూర్చెను. ఏ ఇబ్బంది రానివ్వకుండా తండ్రి వారిని చూసుకున్నారండి. వాక్యం సెలవిస్తుంది కదా, ఆకాశ పక్షుల కంటే మీరు మిక్కిలి విలువ కలిగిన వారు. ఆకాశ పక్షులు దేనికోసం ప్రయాసపడట్లా, కూర్చుకోవట్లేదు, కానీ పరలోకమందున్న తండ్రి వాటికి కావలసిన ఆహారమును ప్రతి దినము సమకూర్చుచునే ఉన్నాడు. నీవు నేను వాటికంటే మిక్కిలి విలువైన వారమని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆధారపడగలవా? ఆధారపడిన వానికి దేవుని చిత్తము ఉన్నతముగా బయలుపడినండి. అటు తర్వాత మాటలు మనం చూసినట్లయితే,
నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు, మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అని చెప్పారండి. అంటే ఇక్కడ తండ్రిని ఎరిగేటువంటి వారు ఎంతమంది? ఒకరా, ఇద్దరా, 100 మందా, 10,000 మందా, ఎంతమందిని అర్థం ఇక్కడ? అంటే తండ్రి అందరికీ తెలియబడాలని ఆశపడుతున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు ఎవరికి బయలుపరచాలని ఇష్టపడుతున్నారో వారికి మాత్రమే ఆ ధన్యత ఇవ్వబడింది. ఎవరు వీరు అంటే ఆయన ప్రకారము జీవించువారు, ఆయన చిత్తము నెరిగి చిత్తము ప్రకారము జీవించువారు, ఆయన ఆజ్ఞలను శిరస పాటించువారు, ఆయనకు పరిపూర్ణ విధేయులైన వారు, ఆయన ఆజ్ఞలను బట్టి జీవించుచు ఆయనను మెప్పించిన వారికే అంత గొప్ప ధన్యత ఇవ్వబడిద్దండి. తప్ప అందరికి కాదు, ఎవరికి పడితే వారికి కాదు. చాలా స్పష్టంగా దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరికి ఎరిగించాలని ఇష్టపడుతున్నారో వారికి మాత్రమే అంత గొప్ప ధన్యత ఇవ్వబడింది. వీరు ఎవరు అనంటే ఆయన మాట విన్నవాడికే, ఆయనకు విధేయించిన వాడికే, నీతిగా, న్యాయముగా, యథార్థముగా, పరిశుద్ధతను కాపాడుకొనుచు ఆయన పోలికలో జీవించే వాడికి మాత్రమే అంత గొప్ప ధన్యత ఇవ్వబడుతుంది. మరి మన జీవితంలో ఆ అనుభవం పొందుకోవాలని ఆశ లేదా? నీకు అంత గొప్ప అనుభవం వద్దా? నీకు ఆ అనుభవం కావాలి అనంటే యేసయ్య ప్రకారం జీవించు, ఆయన చూపిన మార్గంలో ప్రయాణం చేయి. కష్టమైన, కన్నీళ్ళని, ఇబ్బందులు, ఇరుకులు, మరి ఎటువంటి అవమానమైనా పర్లేదు, ఎంత హీనస్థితి అయినా పర్లేదు, నీ భక్తిని విడువక, నీ నీతిని, న్యాయమును, ధర్మమును విడువక, పరిశుద్ధతను కాపాడుకొనుచు ఆయన ఆజ్ఞలకు విధేయుడివై ఆయన వాక్యమునకు లోబడి నీ జీవితాన్ని కట్టుకోగలిగితే నీ కొరకు ఒకరి దినము ఏర్పాటు చేయబడింది, తండ్రిని దర్శించేటువంటి అవకాశము. ఒక చిన్న ఉదాహరణ మనకు తెలిసి బైబిల్ గ్రంథంలో దివ్య రూపధారణ. యేసుక్రీస్తు వారు 3 శిష్యులను తీసుకొని కొండెక్కారు. ఎక్కిన తర్వాత అక్కడ వారి ఎదుట ఆయన దివ్య రూపధారణను పొందినట్లుగా, ఆయన మహిమోన్నతమైనటువంటి రూపమును ఆయన చూపించినట్లుగా వాక్యంలో మనం వింటున్నాం. ఆ 3లో నీవు కూడా ఒకరివి కావాలి కదా? ఆ 3లో స్థానం మనం సంపాదించాలి కదా? ఆలోచన చేద్దాం, దేవునిపై ఆధారపడదాం. దేవుడు నీ కొరకు ఒక ఉన్నతమైనటువంటి విషయాన్ని నీకు తెలియచేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు గనక ఆయన చిత్తమునకు లోబడితే ఆయన ఇచ్చేటువంటి ఈవులు నీ ఊహకందనటువంటి ఈవులై ఉన్నవి. ఆయన ఇచ్చేటువంటి దీవెన ఎంతో ఉన్నతముగా ఉండబోతున్నది. ఆధారపడదాం. ఆయన నిర్ణయాన్ని బట్టి, ఆయన చిత్తమును బట్టి మన జీవితాన్ని ఆయన అధికారమునకు లోపరుచుకొని ఆయన ఇచ్చుచుండగా పొందుకుందాం. ఆయన ప్రకారము జీవించిన వానికి దేవుని దర్శించేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చున్నాడు. కాబట్టి ఆ గొప్ప భాగ్యము నిమిత్తము ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఆమేన్.